అండి. ఈరోజు మేము బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయానికి బయలుదేరిపోయాం. నాకు ఎప్పటినుంచో బాసరకి వెళ్ళాలని చాలా కోరిక. బట్ అది ఇన్ని రోజులకి పాసిబుల్ అయింది. నిజామాబాద్లో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో అక్కడ నుంచి వెళ్ళి బాసర ఆలయం దగ్గరే కాబట్టి ఈ ట్రిప్ అనేది సాధ్యమైంది. సో ఈ ట్రిప్లో జరిగే ప్రతి ఒక్కటి అంటే నేను చూసే ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలి, ఒక మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సిందే. యాక్చువల్గా మేము 6 o'clock టు నైట్ ఒక 9 o'clock ఆ టైం వరకు మేము ఎస్ఆర్ఎస్పి ఇంకా బాసర 2 కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ మేము లేచి రెడీ అయ్యి వెళ్ళేసరికి 9 అయింది. 8 o'clock అయ్యింది అనుకుంటా. సో ఇంకా అప్పటికి టైం సరిపోలేదు. నేను మా అక్క రెడీ అయ్యే టైంలోనే మమ్మల్ని ప్రెజర్ అనేది వచ్చేసింది. మా అక్క కంగారులో కమ్మలు బ్యాగ్లో పెట్టేసుకొని కమ్మలు పెట్టుకోకుండానే వచ్చేసిందండి. సో నేను నాకు దారిలో అక్కడ పెద్ద శ్రీరాముడి విగ్రహం అనేది కనిపించిందండి. సో దాన్ని నేను క్యాప్చర్ చేసేసాను మీకోసం. చాలా పెద్దగా ఉంది కదా. ఇంకా మధ్యలో దారిలో మాకు బర్రెలు స్వాగతం కూడా పలుకుతున్నాయి. సో ఇలాంటి న్యాచురల్ థింగ్స్ అన్నీ క్యాప్చర్ చేయడానికి చూశాను. ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంది, టెంపుల్స్. మేము దారిలో చాలా టెంపుల్స్ చూసామండి మా ఇంటి దగ్గర నుంచి బాసర వెళ్ళే దారిలో. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, చూడండి పచ్చని పొలాలు, పైన ఏమో మంచు, ఇంకా సూర్యుడు, చాలా బాగుంది కదా వ్యూ. సో ఇలా నేను చూసే చిన్న చిన్న వ్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, అన్నీ క్యాప్చర్ చేసేసాను మ్యాక్సిమం. మా అక్క ఇంకా కమ్మలు పెట్టుకోకుండా నన్ను ఫోటో తీయొద్దు, నన్ను వీడియో తీయొద్దు అని పాపం తను అసలు టిఫిన్ ఇష్టపడలేదు. దారి మధ్యలో మేము టిఫిన్ చేయడానికి కొంత ప్లేస్లో ఒక హోటల్లో ఆగామన్నట్టు. నువ్వు మనిషా దైవ ప్రశాంతంగా తినేవరా, ఇంకా జాగ్రత్త తినలా, వడదినలా, అట్టిపొడి తినలా, పప్పుసారి వేసుకోవాలా, అప్పుడే చెప్పేస్తావరా. తింటున్నాం. మా బిట్టుగాడు ఆల్రెడీ తినడం అయిపోయి హాయిగా కూర్చున్నాడు వాడు. మా అక్కేమో ఒక కమ్మలు పెట్టుకుంది, ఇంకో కమ్మలు అక్కడ ఏం జరిగిందంటే దిమ్మ మరిచిపోయింది అని చెప్పేసి మేమందరం చాలా కంగారు పడ్డాం. కొద్దిసేపు వెతికాం, అంతా హడావిడి ఓ టెన్షన్ అయిపోయింది. బట్ ఇంటికి వచ్చి చూసేసరికి మా అక్క దిమ్మ తీసుకురావడమే మర్చిపోయింది. అదో పెద్ద ట్విస్ట్ అసలు ఈ జర్నీలో. సో అది చాలా ఫన్నీ థింగ్ అన్నట్టు. బట్ అప్పుడు జర్నీ చేసేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడింది అక్క. సో ఇది గోదావరి అండి. గోదావరి నదిలో రైల్వే ట్రాక్ పోవడానికి అది బ్రిడ్జ్ అన్నట్టు. అది రైల్వే ట్రాక్, రైల్స్ పోతాయి అక్కడ. చాలామంది జనాలు వచ్చేసారు. మేము చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు బాసరకి. సో ఇది దాని వ్యూ అన్నట్టు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఎప్పుడు అంటే సినిమాలలో అట్లా బయట చూశాను కానీ నేరుగా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. అలా ఒక నదిలో ఒక బ్రిడ్జ్ ఉండడం, దాని మీద ఒక రైల్ ట్రావెల్ చేయడం అనేది. సో దాన్ని నాకు చాలా బాగా అనిపించింది అది చూస్తున్నప్పుడల్లా. సో తీసేసాను. సో మేము బాసరకు చాలా దగ్గరలో ఉన్నాం. నేను మార్నింగ్ నిద్రపోలేదు, నాకు నిద్ర సరిపోలేదు. సో నేను కార్లో వస్తున్నంతసేపు రెస్టింగ్ మూడ్లోనే ఉన్నాను. మా అక్క మీదనే పడుకున్నా మోస్ట్లీ.
సో మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ స్నాన్ ఘాట్ అనేది ఉంటుందండి. గోదావరి నదిలో అందరూ స్నానం ఆచరించి కాళ్ళు చేతులు అలా వాష్ చేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్తారండి. సో మేము కూడా వెళ్తున్నాం. ఇట్లా చూపెట్టు. ఇక్కడ నేల భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. పవిత్ర గోదావరి నది స్నానానికి వచ్చిన భక్తులకు దేవాలయంలో అనుమతి లేదు. స్వచ్ఛందనము చేసుకోదలిచిన భక్తులు నదులకు ఎడమవైపున చేరుకోగలరు. మేము మార్నింగే స్నానం చేసి వచ్చాం. సో గోదావరి నదిలో మేమేం స్నానం చేయలేదు, బట్ తల మీద వాటర్ పోసుకున్నాం. 3 times అలా పూసుకుంటే స్నానం ఆచరించినట్టే అని చెప్తారు కదా. సో మేము కూడా అదే చేసాం అన్నట్టు. మా బిట్టు ఇంకా అవి బోట్ ఎక్కుదామని చాలా గొడవ చేస్తుంటే సరే అని చెప్పేసి మేము బోట్ ఎక్కామండి. ఇక్కడ ఒక్క బోట్లో ఎక్కడానికి అంటే 1 personకి 200 పడుతుంది. సో చాలా కాస్ట్లీ, బట్ స్టిల్ మేము వెళ్ళాము. ఇక మా వారు వీడియోస్ తీయడానికి రెడీగా ఉన్నారు. నాకైతే నా బ్రెయిన్లో గోదావరి నది చూడగానే ఒకటే గోదావరి మూవీ, ఇంకా గోదావరి మూవీలో వచ్చే సాంగ్ ఉప్పొంగెలే గోదావరి, ఆ సాంగ్ అయితే నా మైండ్లో అట్లా తిరుగుతూనే ఉంది. సో చాలా చాలా కొత్త కొత్త ఐడియాస్ వస్తుండే, బట్ ఆ బోట్లో ఆ వీడియోస్ అవన్నీ చేయడానికి కుదరదు కదా. సో కొంతమంది అక్కడ గోదావరి నదిలో స్నానం ఆచరిస్తున్నారు చూడండి, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు. నాకు స్విమ్మింగ్ రాదు, సో అలా చూసి సరిపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. పవిత్ర గోదావరి నది స్నానానికి వచ్చిన భక్తులకు స్వాగతం, సుస్వాగతం. భక్తులందరూ విధిగా మాస్కులు ధరించాలి. మాస్కులు లేనిచో దేవాలయంలో అనుమతి లేదు. కేశఖండనము చేసుకోదలిచిన భక్తులు మెట్లకు ఎడమ వైపున చేరుకోగలరు. నదిలో మెట్లు పాకులతో జారుతున్నాయి కాబట్టి స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మెట్లపైన కూర్చొని స్నానం చేయగలరు. నదిలో ఈత కొట్టరాదు. ఇటు తిరుగు మామ. హలో ఫ్రెండ్స్. హలో. ఇప్పుడు ఏం చేస్తున్నావు అవి? ఎక్కడ చేస్తున్నావు? బాసరలో ఎక్కడ చేస్తున్నావు? బీచ్లో కాదు, గోదావరిలో. फोन बढ़ते
ఏంది పోతావు రైతు ఎట్లా అవుతుంది మన గొడవలు చూడండి ఇక మా మామ పెళ్ళయింది అంటే మన అట్లా మనుషులు 6 మంది నిలబడచ్చు 6 మంది నిలబడచ్చు పెట్టు హలో దగ్గర వచ్చింది పో మా బోటింగ్ అయిపోగానే అమ్మవారి దగ్గరికి వచ్చాము. అమ్మవారి విగ్రహానికి గ్రీన్ గాజులు ఇంకా దీపారాధన చేస్తే కానుకగా ఇస్తే మంచిది అని చెప్పేసి చెప్పారు. సో మేము కూడా చేసాం. నాకెళ్ళి చూడు సో ఫైనల్గా మేము మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము టెంపుల్లోకి అడుగు పెట్టామో లేదో చాలామంది మీ కార్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఫ్రీ అండి, ఇది అదే అని చెప్పేసి చాలామంది వచ్చారు. కొత్తగా అనిపించింది ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే. తర్వాత నేను చెప్పినట్టు మా అక్క కమ్మలు లేకుండా నేను ఎక్కడికి రానంటే రాను అని చెప్పింది. సో మేము కార్ దిగగానే ఫస్ట్ మేము షాపింగ్కి వెళ్ళిపోయాం. సో ఫైనల్గా మా అక్కకు కమ్మలు దొరికాయి, అది కూడా చాలా కష్టంగా. అక్కడ కమ్మలు ఎవరు అమ్మట్లేరు. సో ఇది పండుగ సీజన్ కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండే. టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ మాకు ఫోన్ అలో చేయలేదండి. సో నేను బయట నుంచెలే దేవాలయం ఇలా ఉంటుందని వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగుంది టెంపుల్ లోపల కూడా. సో నేను చూపెట్టకపోతే ఏంటి చెప్పచ్చు కదా. సో మేము దర్శనం అయిపోగానే బయటికి వచ్చేసామండి. కానీ టెంపుల్ లోపల ఎంత బాగుందంటే మొత్తం తామర పువ్వుతో చేసిన ఏమంటారు విగ్రహాలు కానీ లేదంటే ఆ డెకరేషన్ మొత్తం మోస్ట్లీ తామర పువ్వునే యూజ్ చేశారు. ఇంకా స్పెషల్ దర్శనం మేమైతే లోపల 1 అవర్ వరకు వెయిట్ చేసామండి, అంత క్రౌడ్ ఉండే. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మేము బయటికి వచ్చి షాపింగ్ మొదలుపెట్టాం. ఇక్కడ షాపింగ్లో కూడా విగ్రహాలు కానీ ఇంకా దీపాలు పెట్టుకోవడానికి ఉంటాయి కదా, సో అవి కానీ చాలా బాగున్నాయి. కానీ ప్రైస్ మాత్రం వాచిపోయిందిలేండి. అందుకనే మేము ఏమేమి అవసరమో అవే తీసుకున్నాను. ఇంకా నేను కొనలేకపోయినా చూడొచ్చు కదా అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్గా అనిపించినాయి, నాకు మంచిగా నచ్చినాయి వ్యూస్, అవి నేను షార్ట్స్ వైజ్గా తీసుకున్నాను. సో అవే మీకు చూపిస్తున్నాను. మేము మా అక్కల కోసం ఇంకా మా అత్త మా అమ్మ ఇంకా నా కోసం అక్క కోసం అందరి కోసం గాజులు షాపింగ్ చేశాము. నేను ఒక
2 జత బ్యాంగిల్స్ అంటే గోట్ అవి తీసుకున్నాను. మా సిస్టర్ కోసం తీసుకున్నాను. ఇంకా మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి కోసం బ్యాంగిల్స్ షాపింగ్ చేసాం. బాసరా అంటే బ్యాంగిల్ షాపింగే చేసామని చెప్పొచ్చు మేము. సో మేము ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. మా బిట్టు అభి ఎక్కడున్నారో ఏంటో. సో మా అభిగాడు ఇక్కడే ఉన్నాడు. మా బాబాయ్తో కలిసి బిట్టుగాడు అటు ఎక్కడైనా వెళ్ళాడేమో మరి. మా వారు మాత్రం మాకు వీడియో చేస్తూ ఉన్నాడు పాపం. సో ఇది వేరే ఇంకో సైడ్ నుంచి వ్యూ బాగుందని చెప్పేసి తీసుకున్నాను. సో లోపల అలా ఉంటుందన్నట్టు. సో బాసరలో మనకు టిఫిన్ సెంటర్స్ కూడా లోపలే గుడి లోపలే ఉంటాయండి. అంటే గుడి లోపల కాదు, గుడికి బయట మనకు టిఫిన్ సెంటర్ ఇంకా షాప్స్, అన్ని టైప్స్ ఆఫ్ షాప్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో మేము ప్రసాదం తీసుకొని తినేసి బయటికి వచ్చాము. సో మేము ఇక్కడ ఫోటో సెషన్ అనేది పెట్టుకున్నాం అన్నట్టు. నువ్వు అక్కడ తీస్తా ఉండు. ఒక నిమిషం మేము బయటికి వచ్చేస్తున్నామండి. నేను 2 డబ్బాల ప్రసాదాలు బాక్సులు పట్టుకొని వచ్చేస్తున్నాను. మా వారు వీడియో తీస్తున్నారు నాది. సో అంతే అండి, ఈ ట్రిప్ వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.